జయ మా బగలాముఖి. అందరికీ నమస్కారము. కాళికా రక్ష మంత్ర సాధన గుప్త విద్య అనుష్ఠానం ప్రాచీనమైన 11 రకాల గుప్త విద్యలలో సాధకుడికి అభయమిచ్చే అత్యంత శక్తివంతమైన విద్య ఈ కాళికా రక్ష మంత్ర విద్య. సాధన విధానం తెలుసుకుందాం. ఈ అనుష్ఠానాన్ని అమావాస్య లేదా శనివారం రాత్రి ప్రారంభించి 11 రోజుల పాటు అత్యంత నిష్ఠతో కొనసాగించాలి. ఈ సాధనలో జపం కొరకు తప్పనిసరిగా నల్ల హకీకు మాలను మాత్రమే వినియోగించాలి. కాళికా ఉపాసనలో ఈ మాలకు విశేషమైన రక్ష శక్తి ఉంటుంది. జప విధానం: ప్రతిరోజు రాత్రి నిర్ణీత సమయంలో నల్ల హకీకు మాలను వినియోగించి రోజుకు 3 మాలల జపం చేయాలి. ఇలా 11 రోజుల పాటు క్రమం తప్పకుండా రోజుకు 3 మాలలు పూర్తి చేయడం ద్వారా ఈ విద్య సిద్ధించి మీ చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. ఈ సాధనలో వినియోగించు నైవేద్యాలు, అలాగే పుష్పాలు: పూజలో అమ్మవారికి ఎర్రని మందార పూలు సమర్పించాలి. బెల్లం, పరమాన్నం లేదా నల్ల నువ్వుల పదార్థాలను నైవేద్యంగా ఉంచాలి. 11 రోజుల అనుష్ఠానం పూర్తి అయిన తరువాత ఆఖరి రోజున ఒక మాల అనగా 108 సార్లు హోమం చేయాలి. నువ్వుల నూనెలో హోమచూర్ణం మరియు లవంగాలను కలిపి మిశ్రమంలా చేసి ఆహుతి చేయాలి. ఈ సామాగ్రితో హోమం చేయడం వల్ల మంత్రశక్తి పూర్తిగా మీ ఆధీనంలోకి వస్తుంది. నియమాలు: ఈ 11 రోజుల పాటు సంపూర్ణ బ్రహ్మచార్యం, సాత్విక ఆహారం మరియు భూషయానం తప్పనిసరి. ఇలా నిష్ఠతో సాధన పూర్తి చేసిన వారికి ఈ మంత్రం సిద్ధించి వారిని సర్వదా రక్షిస్తుంది. ఒక్కసారి ఈ మంత్రం సిద్ధించిన తరువాత మీకు ఏదైనా ప్రమాదం ఎదురైనప్పుడల్లా లేదా శత్రువుల నుండి ఇబ్బంది కలిగినప్పుడల్లా మీ రక్షణ కోసం ఈ మంత్రాన్ని నేరుగా ప్రయోగించవచ్చు. పరిపూర్ణ విశ్వాసంతో చేసే ఈ గుప్త సాధన మిమ్మల్ని ఎల్లవేళలా రక్షిస్తుంది. ఆసక్తి గలవారు, పుస్తకం కావాలనుకునేవారు వెంటనే సంప్రదించండి. మా సాధకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జయ మా బగలాముఖి.